వార్తలకి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ మండల కేంద్రమైన రాజవొమ్మంగిలో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఎం శిరీషాదేవి కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీల్లోని ముఖ్యమైన 5 హామీలకు గాను సంతకాలు చేసిన శుభ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనధికారికంగా కొంతమందితో మాత్రమే రాజవొమ్మంగి మండల నాయకులు స్థానికులు ప్రధాన కేంద్రంలోని ఆర్బీ భవనం వద్ద శుక్రవారం ఉదయం 11:30 గంటలకు మండల నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి ఎం శిరీషాదేవి, భర్త ఎం విజయభాస్కర్ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ విముక్తి కలిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత నాదని నా నియోజకవర్గ అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ అంటే పిల్లల్లో కేవలం చదువు ఒకటే కాదు. చిన్నప్పుడు నాకు ఒక ఆశ ఉండేది. నేను 8th వరకు స్పోర్ట్స్ బాగా ఆడేదాన్ని, తర్వాత డ్రాయింగ్స్ బాగా తీసేదాన్ని. కానీ 8th తర్వాత దాన్ని వదిలేసాను. అంటే దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో మన చంద్రబాబు నాయుడు గారు వస్తే స్కిల్ డెవలప్మెంట్, పిల్లల్లో చదువుతో పాటు ఇంకా అదర్ యాక్టివిటీస్ లో ఏవైతే వాళ్ళు స్పీడ్ గా ఉన్నారు, వేటిపై ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనేది గుర్తించి ఈ యొక్క విద్యార్థులు ఇంకా స్కిల్ ని డెవలప్ చేసేటువంటి ఫైల్లో మన చంద్రబాబు నాయుడు గారు 5వ ఫైల్లో సంతకం చేయడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా మెయిన్ గా విద్యార్థులకు, యువతకు, మన యొక్క వికలాంగులకు, వృద్ధులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మొట్టమొదటిసారిగా 5 ఫైల్లో సంతకం పెట్టినటువంటి గొప్ప వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారండి. ఈ రోజు ఆయన అధికారంలోకి వచ్చిన సందర్భంగా, అదేవిధంగా 5 ఫైల్లో ఇంత ప్రజలకు ఉపయోగపడేటువంటి ఫైల్లో సంతకం పెట్టిన సందర్భంగా మనం అందరం కూడా ఈ రోజు పండుగ వాతావరణం క్రియేట్ అయ్యేలాగా మీరందరూ కూడా స్వీట్లు తీసుకొని చక్కగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నిజంగా మీరందరూ కూడా ఇంత చిన్న పిల్ల అయినా, ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా మీరు నాకు ఒక అవకాశం ఇచ్చి మన మంగళం పిల్ల అదేవిధంగా మన నియోజకవర్గాన్ని కాపాడుతుంది, చదువుకుంది అనే ఒక్క ఆలోచనతో మీరందరూ నాకు ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. మంచి పనులు చేసి మా నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి, మన సమస్యల పైన పోరాడాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది జరగాలంటే మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. కేవలం మనం ఒక పార్టీ మీద లేకపోతే ఒక పార్టీకి పనిచేయడమో లేకపోతే టీడీపీ కార్యకర్తలకి పనిచేయడమో కాదు. నేను కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా పనిచేయాలని కాబట్టి మీరు రేపు పొద్దున ఏ రికమెండేషన్కి వచ్చినా న్యాయపరమైన రికమెండేషన్కే రావాలి. అన్యాయమైన పనులైతే ఎప్పటికీ చేయలేను. మీరు విషయాన్ని ప్రత్యక్షంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరు వచ్చి ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మంచి పని చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా దాని అనుగుణంగా పనిచేసి మన నియోజకవర్గాన్ని మంచి పేరు తెచ్చి చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ గా ఇచ్చి ఇంకా ఎక్కువ అభివృద్ధి, ఇంకా ఎక్కువ సంక్షేమం వైపు మన నియోజకవర్గం తీసుకువెళ్ళాలని మరొకసారి ప్రజలందరూ కూడా విన్నవించుకుంటా ఉన్నారు. ప్రజలందరికీ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా 5 రూపాయలకి మంచి భోజనం చేసి చక్కగా బయట తిని హాస్పిటల్కి వెళ్ళి హ్యాపీగా ఉన్నటువంటి రోజులు మనం అందరం చూసాం. చాలా మంది కూడా ఆ అన్న క్యాంటీన్ భోజనాన్ని వినియోగించుకున్న రోజులు చాలా అయితే ఉన్నాయి. చాలా మంది కూలి పనులు చేసుకుంటూ, అక్కడ కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ అక్కడ మంచి భోజనాలు 5 రూపాయలు తిని చాలా మంచిగా ప్రజలందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకునేటువంటి అన్న క్యాంటీన్ కూడా రద్దు చేశాడు. అందుకని మళ్ళీ మంచి ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్న క్యాంటీన్ పునరుద్ధరించారు. కాబట్టి మూడోదానిగా అది పెట్టడం జరిగింది. 4వదండి 4,000 రూపాయల పెన్షన్ సదుపాయం. పొద్దున్నే చాలా మంది, అంటే ప్రతి గ్రామానికి వెళ్ళినా, నేను ప్రచారం నిమిత్తం వెళ్ళినప్పుడు చాలా మంది అమ్మ మాకు అర్హత ఉన్నా సరే పెన్షన్లు రావట్లేదు, 250 పెంచుకుని 3,000 రూపాయలు ఇప్పటికీ చేశాడు. కానీ చాలా మంది అర్హత అయితే ఉన్నారు. ఇప్పుడు కళ్ళు బాగాలేవు, కాళ్ళు బాగాలేవు, వీళ్ళు అర్హత ఉంది కానీ రాలేదు. ఏంటమ్మా వాళ్ళ పరిస్థితి? ఇస్తున్నామని పేరు కానీ రిస్ట్రిక్షన్స్, 10 ఎకరాల భూమి ఉందనేసి పట్ట, అదేవిధంగా రేషన్ కార్డు తీసివేయడం. రేషన్ కార్డు తీసేస్తే మనకి ఎటువంటి లబ్ధి అనేది రాదు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనేసి కేవలం నా ఇంట్లోనే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యొక్క కోరిక కూడా ఇదే. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో మొన్న ఎప్పుడో టెట్ కమ్ డిఎస్సి తీస్తున్నారని అప్లికేషన్ పెట్టించుకున్నారు. కొన్ని లక్షల మంది అప్లికేషన్ పెట్టారు, 1,000 రూపాయలు పెట్టి. కానీ డబ్బులు ఏమైనా ఎవరికి తెలియదు. మనం ఆశపడి ఎలక్షన్ దగ్గరలో ఇంకా 2-3 నెలలు ఉన్నాయనగా అప్లికేషన్ పెట్టించుకున్నాడు. అనవసరంగా డబ్బంతా వృధా చేయించుకున్నాం. నా ఇంట్లో ఒకటే చెప్పారు, అమ్మ ఇదంతా పెద్ద డ్రామా, మన దగ్గర డబ్బులు గుంజలకి ఇలా ప్లాన్ చేసుకుని మీరు ఎవరు అప్లికేషన్ పెట్టొద్దు అని చెప్పి నా కుటుంబానికి అయితే నేను సేఫ్గా కాపాడుకోగలిగాను. కానీ చాలా మంది ఉద్యోగాలు వస్తాయి అనే ధీమాతో టెట్ కమ్ డిఎస్సికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అండి.
ప్రత్యేకించి ఒక విషయం చెప్పాలి. ఈ రోజు ప్రధానంగా నేను ఎమ్మెల్యే అయ్యానంటే కేవలం యువత వల్లే. చాలా మంది యువత అయితే ఉద్యోగాలు లేక అక్క మన తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే చదువుకొని చాలా మంది ఖాళీగా ఉన్నాం, నిరుద్యోగులుగా మిగిలిపోయాం. ఇక్కడ ఎటువంటి పనులు లేక కూలి పనికే పరిమితం అయిపోయాం, లేకపోతే వలస వెళ్ళిపోతున్నాం. అక్కడ ఇచ్చేటువంటి 10,000 6,000తో మేము కుటుంబాన్ని పోషించుకోమా, లేకపోతే రూమ్ రెంట్లే కట్టమా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి పెట్టుకోమా అనేది చాలా రకాలుగా చాలా మంది యువత వచ్చి కనబడి అక్క ఈ రోజు మంచి జరిగింది, మనకి డిఎస్సి మొదటి సంతకం మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, నిజంగా మా తరఫున ఆయనకి ధన్యవాదాలు చెప్పండి అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అదేవిధంగా పాప చెప్పింది అక్క డిఎస్సికి మనకు కోచింగ్ సెంటర్ కూడా పెడితే బాగుంటుందని. ఈ ఆలోచన అయితే నాకు రాలేదమ్మా. నేను ఒకసారి ఈ విషయాన్ని కూడా మరొకసారి పిఓ గారికి కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. మన హెడ్ క్వార్టర్ దగ్గర లేకపోతే కొన్ని మండలాలకు కలిపి ఒక కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అంతేకాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2వ సంతకం యాక్చువల్లీ మన పుట్టు పూర్వతాల నుంచి అంటే మన తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి భూమి ఇప్పుడంట ఈ జగన్మోహన్ రెడ్డి అంట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అతని ఫోటో పెట్టుకుంటాడంట. మొత్తం అన్ని కూడా అతని డీటెయిల్స్ ఉంటాయి, పేరు మాత్రం మందంట. అది ఆ పట్టా పట్టుకొని ఏ బ్యాంక్ వెళ్ళినా ఏ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళినా అదేమైనా చెల్లుతుందా? ఏమయ్యా లబ్ధి